తల్లికి వందనం పేమెంట్ వచ్చిందా? తల్లికి వందనం రెండో విడత వచ్చిందా రాలేదా? తల్లికి వందనం పేమెంట్ జమ కాకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలో జమ అయింది. ఇక రెండో విడతలో భాగంగా 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తల్లులతో పాటు పేమెంట్ ఫెయిల్ అయిన 50,000 మందికి కూడా రీసెంట్ గా ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసింది. ఈ పథకం కింద పేమెంట్ ఎందుకైతే ఆగిపోయిందో, ముఖ్యంగా ఎన్పిఎస్ లింక్ అయిపోకపోవడం లేదా ఇతర డాక్యుమెంట్ల సమస్యల వల్ల ఇప్పుడు ప్రభుత్వం వాటిని పరిష్కరించి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయడం ప్రారంభించింది. పేమెంట్ రాకపోవడంతో గ్రీవెన్స్ నమోదు చేసిన వారికి ఇప్పటికే స్టేటస్ క్లియర్ చేసి అప్రూవల్ వచ్చిన వారి ఖాతాలో పేమెంట్ జమ అవుతుంది. కొన్ని కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కానీ రోజు రోజుకి క్లియర్ చేస్తున్నారు. మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే మీరు గ్రీవెన్స్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. విజిట్ ఎన్బిఎం పోర్టల్ లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సెలెక్ట్ స్కీమ్ తల్లికి వందనం ఇయర్ 2025-26 ఎంటర్ ఆధార్ నెంబర్ ఓటీపీ వస్తుంది. అప్పుడు మీరు మీ స్టేటస్ చూసుకోవచ్చు. అప్రూవర్ ప్రాసెసింగ్ ఆర్ పేడ్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ డేటా పూర్తిగా అప్డేట్ అయ్యే సమయం జూలై 21వ తేదీ సాయంత్రానికిగా ప్రభుత్వం ప్రకటించింది. దయచేసి 2 రోజులు వేచి ఉండండి. చాలా మందికి ఈ రోజే జమ అయినా మీకు రాలేదంటే ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం ప్రతిసారి అందుకోవాలంటే మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.